300 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం మాది అన్నారు. తమిళనాడులో శివాలయంతో పాటు ఆ ఊరంతా మాది అన్నారు. కర్ణాటకలో విజయపుర అనే ప్రాంతం మాది అన్నారు, 15,000 మంది రైతులది. కేరళలో క్రిస్టియన్స్ ఆస్తి 500 ఏళ్ల నుంచి ఉన్నది మాది అన్నారు. వక్ఫ్లో కాంగ్రెస్ పార్టీ తెలివిగా చేసిన ఎత్తుగడ ఏంటంటే 2014లో దిగిపోయే ముందు, వాళ్ళు దిగిపోతామని తెలుసు, దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలను అస్థిరపరచడానికి 3 కుట్రలు చేశారు. నెంబర్ 1 కుట్ర ఏంటంటే, ఏదైనా సరే ఒక ముస్లింలకు సంబంధించి అంటే తీసుకొస్తే దాన్ని ఆపింది బీజేపీ అప్పుడు. ఏంటది, మీరు గనక హిందూ అయి ఉన్నారు, మీరు ఈ దేశంలో మెజార్టీ కాబట్టి మీరు మీ ఇంట్లో భజన చేసుకోవాలని మీ పక్కన ఉన్న వాళ్ళతో ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ గుళ్ళో పూజ కనుక మైకు పెట్టాలని మీ పక్కన ఉన్నటువంటి ఇతర మతస్థులతో ఎన్ఓసి తీసుకోవాలి. అదే ముస్లింలు క్రైస్తవులకి అయితే అది అక్కర్లేదు. ఇది వాళ్ళు పెట్టిన దుర్మార్గమైన రాక్షసమైన చట్టం, దాన్ని బీజేపీ ఆపింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే భూ సమీకరణ జరగనీయకుండా, భూ సేకరణ జరగనీయకుండా అడ్డుకోవడానికి 1 ఎకరాకి 3 రెట్లు డబ్బులు కట్టాలి. తద్వారా అంత పెట్టి కట్టాలంటే 100 రూపాయలతో అయ్యే పని 300 రూపాయలు అవుతుంది. ప్రభుత్వం చేయకూడదు నెక్స్ట్ వచ్చేవాడు. అప్పుడు వాళ్ళకి చేత కాలేదని వీళ్ళు రావాలి, వీళ్ళు వచ్చి మళ్ళీ మార్చేయాలి. అప్పుడు ఇదొక చట్టం. 3వది ఈ వక్ఫ్కి ఇచ్చిన ప్రత్యేక అధికారాలు 2013లో తెచ్చారు సవరణ.